సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి కూ యాప్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇవాళ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కూ యాప్ అంటే చాలామందికి కూడా తెలియదు. కూ యాప్ అంటే ఒక ట్విట్టర్ లాంటి యాప్. మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కూ యాప్ అనేది మనకు ఇండియాలో ఆత్మనిర్భర భారత్లో ఫస్ట్ ప్లేస్ అయితే సాధించింది. పిఎం గారి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ కూ యాప్ అనేది కంప్లీట్లీ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా. ఈ యాప్ని డెవలప్ చేసింది కూడా మన తెలుగు వాళ్ళే. ఇందులో మనకు ఇంగ్లీష్ అయితే ఉండదు. తెలుగు అండ్ ఇతర భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషలు అయితే ఉంటాయి. ఇది ముందు మనకు స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మనకు కంప్లీట్లీ వచ్చేసి మనకు రీజనల్ లాంగ్వేజ్ అయితే ఇందులో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక మనం దీనికి సంబంధించినటువంటి ట్యూటోరియల్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క కూ యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది చూద్దాం. కూ యాప్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా దానికి సంబంధించినటువంటి యానిమేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజెస్లో చూసుకున్నట్లయితే తెలుగు, తమిళ్, కన్నడ ఈ భాషలకైతే మీకు ఎక్కువగా ప్రయారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ కూడా మనకు కమింగ్ జూన్ అని ఉంది. తెలుగునైతే నేను సెలెక్ట్ చేశాను. తెలుగుని సెలెక్ట్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది, లేదంటే మాన్యువల్గా మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ని అయితే సెట్ చేసుకోండి, ఒక ఫోటోని. నేను నా గ్యాలరీలో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తాను. ఈ యొక్క ఛానల్ సంబంధించినటువంటి లోగోని అయితే ఇక్కడ నేను అప్లోడ్ అయితే చేస్తాను. మీరు క్రాప్ కూడా చేసుకోవచ్చు. చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అన్న పూర్తయిందన్న ఒకటే కదా. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది కూ యాప్ సంబంధించి. ఇప్పుడు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తాను. ప్రొఫైల్లో ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవడానికి సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ వివరాలు మార్చండి అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ అయితే నేను ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చింది. నేను దాన్ని చేంజ్ చేస్తున్నాను, తెలుగు టెక్ ప్రైమ్ అని. మార్పులు సేవ్ చేయండి అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద యూజర్ ఐడి యూజర్ ఐడి కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యింది. మీరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. నేను తెలుగు టెక్ ప్రైమ్ అని పెడుతున్నాను. పెట్టిన తర్వాత మార్పులు సేవ్ చేయండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీకు వృత్తి కూడా అడుగుతుంది. మీరు ఏ పని చేస్తున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నేను సపోజ్ యూట్యూబర్ అని క్లిక్ చేస్తున్నాను. మీ ఇష్టం, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కింద మీకు లొకేషన్ చాలా వివరాలు అయితే అడుగుతుంది. మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. నేను ఇక్కడ వెబ్సైట్ లింక్ అడుగుతుంది. నా ఛానల్ సంబంధించినటువంటి URL అయితే నేను ఇక్కడే ఎంటర్ చేస్తాను. మార్పులు సేవ్ చేయండి క్లిక్ చేశాను. సోషల్ మీడియా లింక్స్ సోషల్ మీడియా లింక్స్ మీకు ఏమైనా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ ఉంటే కానీ వాటి లింక్స్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. మనకు యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్ సంబంధించినటువంటి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇవి మనం ఈ ప్రొఫైల్లో చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క యాప్లో చూసుకున్నట్లయితే ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇవి మనకు ఇందులో ఉన్నటువంటి సెట్టింగ్స్. ఇంగ్లీష్ మారండి, చాలా వరకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు మళ్ళీ అయినా చూడొచ్చు. ఇక్కడ మనకు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కూలు అంటే మీరు పోస్ట్ చేసినటువంటి పోస్టులు అయితే కనిపిస్తుంది. లైక్ చేసినటువంటి సెక్షన్లో లైక్స్ ఎవరెవరు లైక్ చేశారనేది కనిపిస్తుంది. తర్వాత మీకు ఈ కామెంట్ చేసినటువంటివి అండ్ రీట్వీట్ చేసినటువంటి అంశాలు అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇంటర్ఫేస్లో చూసుకున్నట్లయితే ఎవరెవరు పోస్టులు చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. చాలామంది అయితే ఇందులో ఆల్రెడీ పోస్టులు అయితే చేయడం జరిగింది. చూడొచ్చు, మీకు ఈ విధంగా తెలుగులోనే ఉన్నాయి చాలా వరకు పోస్టులు కూడా. అండ్ ట్రెండింగ్ ట్యాగ్స్ అనే ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది, సెకండ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఏ ట్యాగ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి అనేది చూపించడం జరుగుతుంది. మనకు ఇప్పుడు భూతద్దం ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎవరైతే కూ యాప్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళని కూడా మీరు సెర్చ్ చేసి వాళ్ళని ఫాలో అయితే అవ్వచ్చు. తెలుగు మీద క్లిక్ చేస్తే చాలామంది అకౌంట్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది.
సో మీ ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తెలుగు అనే వర్డ్ బట్టి హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయా అనేది చూపిస్తుంది. సో ఎవరైతే దానికి సంబంధించి ఏమైనా పోస్టులు చేశారనేది కూడా ఈ అనే ఆప్షన్లో చూపించడం జరుగుతుంది. సో తర్వాత మనకి ఇక్కడ మెసేజ్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. మెసేజ్ ఐకాన్ క్లిక్ చేస్తే సో మీరు ఎవరెవరు అయితే ఫాలో అవుతున్నారో వాళ్ళకి మెసేజ్ చేయాలంటే ఇక్కడ నుంచి మెసేజ్ చేయొచ్చు. సో కింద మెసేజ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సపోజ్ నేను తెలుగు అని క్లిక్ చేస్తున్నాను. సో తెలుగు అని క్లిక్ చేస్తేనే ఇక్కడ మనకు ఒక క్రియేటర్ సంబంధించినటువంటి అకౌంట్ అయితే చూపించడం జరుగుతుంది, తెలుగు టెక్ పాయింట్ అనేది. సో ఆయనకు నేను మెసేజ్ చేయాలంటే సో జస్ట్ మీరు ఆయనకు సంబంధించి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆయన యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మెసేజ్ అయితే చేయగలం. అండ్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో మీకు ఒకవేళ మీకు మీ పోస్ట్ని కనుక ఎవరైనా లైక్ చేసినా కానీ మీకు అక్కడ కనిపిస్తుంది. సో మీకు ఎవరైనా మెసేజ్ చేసినా కానీ కనిపించడం జరుగుతుంది. సో ఫీడ్ అనే అండ్ ప్రజలు. సో ఫీడ్లో మనకు ఎవరైతే పోస్టులు చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు అయితే కనిపిస్తాయి. ప్రజలు అనే అంశంలో చూసుకున్నట్లయితే సో ఎవరెవరు వాడుతున్నారో వాళ్ళ అకౌంట్లు అయితే కనిపిస్తాయి కేటగిరీ వైజు. అండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో మీరు ఒక పోస్ట్ అయితే చేయొచ్చు. సో ఎలా చేయొచ్చు అని చూద్దాం. సో సపోజ్ నేను ఒక పోస్ట్ని అయితే ఇక్కడ రాస్తున్నాను, సేమ్ మనం ట్విట్టర్లో ఎలా చేస్తాము అలానే. సో నేను ఇక్కడ ఒక టెక్స్ట్ని అయితే ఎంటర్ చేస్తాను. సో అందరికీ నమస్కారం, నా పేరు సతీష్ కుమార్. సో నేను ఒక యూట్యూబర్ని, నా ఛానల్ పేరు తెలుగు టెక్ ప్రైమ్. సో ఇలా ఒక టెక్స్ట్ని అయితే నేను ఎంటర్ చేశాను శాంపుల్గా. సో మీరు కూడా మీ ఇష్టం వచ్చింది అయితే ఇక్కడ ఎంటర్ చేసి పోస్ట్ అయితే చేయొచ్చు. సో నేను ఎంటర్ చేసిందనే కాదు, సో శాంపుల్గా చూపిస్తున్నాను. సో వన్స్ ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత సో ఇందులో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సపోజ్ మీరు ఇక్కడ ఒక హ్యాష్ ట్యాగ్ని కూడా క్రియేట్ చేయొచ్చు. హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేయాలంటే హ్యాష్ ఐకాన్ని క్లిక్ చేసి జస్ట్ మీరు ఎంటర్ చేస్తున్నటువంటి నేమ్ని అయితే అక్కడ ఎంటర్ చేయండి. సో అలా ఎంటర్ చేస్తే మీకు హ్యాష్ ట్యాగ్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సింపుల్. ఎక్కడైనా మీకు హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేయాలి అన్నా సో ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, జస్ట్ మీరు ఏదైతే వర్డ్ని మీరు హ్యాష్ ట్యాగ్గా మార్చాలనుకుంటున్నారో దానికి ముందల హ్యాష్ ట్యాగ్ అంటే హ్యాష్ ఇచ్చేస్తే మీకు అది ట్యాగ్ రూపంలో మారిపోతుంది. సో ఎవరైనా ట్యాగ్ చేయాలంటే సైన్ యొక్క సింబల్ ఉంది కదా, సో ఆ సింబల్ని యూజ్ చేసి మీరు ఎవరికైనా ట్యాగ్ అయితే చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఒక అంశం చూడాలి, ఎందుకంటే ఇందులో వాయిస్ రికార్డింగ్ని కూడా మీరు చేయొచ్చు. సో ఆ రికార్డ్ని కూడా మీరు ట్వీట్ రూపం అంటే రూపంలో కూడా షేర్ అయితే చేయొచ్చు. సో మీరు వీడియోస్ని కూడా ఇందులో షేర్ అయితే చేయొచ్చు. సో ఆ ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఎమోజీస్ కావచ్చు, లింక్స్ కూడా మీరు ప్రొవైడ్ అయితే చేయొచ్చు. సపోజ్ నేను నా యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా ఎంటర్ చేయాలి అనేది. సో జస్ట్ మీరు ఆ లింక్ ఐకాన్ మీద కనిపించినటువంటి ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సో నేను లింక్ అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఆ పేస్ట్ చేసిన తర్వాత సో ఆ లింక్ అయితే ఇక్కడ మనకు పోస్ట్లో కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ ఆ పోస్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు పోస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ పోస్ట్ అనేది అందరూ చూడొచ్చా లేదంటే కొంతమంది మాత్రమే చూడొచ్చా అనేది చూపించడం జరుగుతుంది. సో ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ ఇక్కడ మీరు పోస్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది పోస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక లైక్ మీద బటన్ మీద క్లిక్ చేస్తే నాకు సో మీరుగా లైక్ అయితే చేసుకోలేరని ఒక టెక్స్ట్ అయితే కనిపిస్తుంది. సో కామెంట్ అండ్ చాలా వరకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫేస్బుక్లో కూడా ఈ యొక్క పోస్ట్ని షేర్ అయితే చేసుకోవచ్చు. ట్రెండింగ్ అనే ఒక పైన ఒక బటన్ అయితే ఉంటుంది. సో అందులో 24 గంటల్లో బాగా ట్రెండ్ అయినటువంటి అంశాలు అయితే మీకు కనిపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది యాప్ని వాడే విధానం. సో సేమ్ మనకు ట్విట్టర్ లాగే ఉంది. చాలా వరకు ఆప్షన్స్ అయితే ఇందులో ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. సో మీకు ట్విట్టర్ లాగే మీకు ట్వీట్స్ అయితే ఇందులో అంటే కూస్ అయితే ఉంటాయి. సో ఆ కూస్ని యూజ్ చేసుకొని మీ మనోభావాలని మీరు అంటే మీ ఆలోచనని కూడా ఇక్కడ షేర్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మీ మాతృభాషలోనే ఇక్కడ షేర్ అయితే చేసుకోవచ్చు. సో అదొక మంచి విషయం. సో ఫ్రెండ్స్, ఇది యాప్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.